महोदय। ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यः परमऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న మనం ఈ యస్మాత్ ఏంటండి ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్ అనే సూత్రం దగ్గర ఉన్నామండి. ఆ సూత్రంలో ఉదాహరణలు చూసాము. ఒక్కసారి ఆ సూత్రం ఒకసారి చదువుతున్నానండి, దాన్ని బట్టి ఒకసారి గుర్తొస్తుంది అందరికి. ముఖ్య సదృశ ప్రతినిధి. ప్రతినిధి అంటే ముఖ్యుడితో సమానమైనటువంటి వాడు అని అర్థము. దత్తస్య ప్రతినిర్యాతనం ప్రతిదానం అంటే ఒక్కదానికి మారుగా ఇవ్వడము. యస్మాత్ ప్రతినిధి యతశ్చ ప్రతిదానం తత్ర కర్మ ప్రవచనే యుక్తే పంచమీ విభక్తి భక్తి. అంటే దేనికైతే దేని బదులు దేనిగా మనం తీసుకుంటామో అలాగే ఎవరి యొక్క ముఖ్యుడితో సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకరు ఎవరైతే ఉన్నారో ఆ రెండింటినీ చెప్పేటటువంటి సందర్భం ఉన్నప్పుడు, కర్మ ప్రవచనీయ యోగం ఉన్నప్పుడు ఆయా ప్రాతిపదికల కంటే పంచమీ విభక్తి వస్తుంది అని సూత్రార్థం చెప్పాం. ఉదాహరణ అభిమన్యు అర్జునత ప్రతి అని చెప్పాం. ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి అంటే అభిమన్యువు అర్జునునికి ప్రతినిధిగా వెళ్ళాడు. అర్జునునికి ప్రతినిధిగా వెళ్ళాడంటే ముఖ్యుడు అర్జునుడు. ఆ యుద్ధంలో అతనికి ప్రతినిధిగా అభిమన్యుడు వెళ్ళాడు అనే సందర్భంలో ముఖ్య సదృశ ప్రతినిధి అంటే ముఖ్యుడితో సమానమైనటువంటి వాడు. అవునండి. ఇప్పుడు ముఖ్యుడితో సమానమైనటువంటి వాడు అభిమన్యుడు కాబట్టి అభిమన్యుడు ప్రతినిధి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి అనేటటువంటి దాంతో యోగం ఉండడం వలన పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పాం. అలాగే ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి. ప్రద్యుమ్నుడు వాసుదేవుడికి ప్రతినిధిగా వెళ్ళాడు, శ్రీకృష్ణుడికి ప్రతినిధిగా వెళ్ళాడు అనే దగ్గర ప్రతినిధి ప్రద్యుమ్నుడు ముఖ్యుడితో సమానమైన వాడు. ముఖ్యుడు అంటే కృష్ణుడు, వాసుదేవుడు. అతనితో సమానమైన వాడు కావడం వలన ప్రతినిధి ప్రద్యుమ్నుడు అయ్యాడు. కాబట్టి ప్రతినిధి అవడం వలన పంచమీ విభక్తి వచ్చింది అన్నాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పంచమీ విభక్తి వస్తే ప్రతినిధి ఎవరైతే అయ్యారో ఆ ప్రతినిధిని బోధించేటటువంటి ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి రావాలి, కానీ ఎవరి యొక్క ప్రతినిధో అతన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ఎందుకు పంచమీ విభక్తి వచ్చింది అనేది ప్రశ్న. అర్థమైందండి? అభిమన్యు అర్జునత ప్రతి అన్నా, ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి అన్నా ప్రతినిధి రెండు చోట్ల కూడా అభిమన్యువే. ఇక్కడ అభిమన్యుడు, ఇక్కడ ప్రద్యుమ్నుడు. అభిమన్యు అర్జునత ప్రతి అనే దగ్గర ప్రతినిధి అభిమన్యువు, ప్రద్యుమ్న వాసుదేవత ప్రతి అనే దగ్గర ప్రతినిధి ప్రద్యుమ్నుడు. ఇప్పుడు ప్రతినిధి వాచకమైనటువంటి శబ్దములు అభిమన్యు శబ్దము, ప్రద్యుమ్న శబ్దము. ఇప్పుడు పంచమీ విభక్తి వీటి కంటే రాకుండా ఎవరి ప్రతినిధో ఆ ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వచ్చింది. అర్జునుడికి ఆ అర్జున ప్రాతిపదిక కంటే వాసుదేవ ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి వస్తుంది. ఇప్పుడు దాని గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ననుచ ప్రతినిధి ప్రతిదానే కర్మ ప్రవచనీయ యుక్తే. అంటే ప్రతినిధి ప్రతిదానములకి ప్రతినిధి ప్రతిదానేచ అనే సూత్రం చేత కర్మ ప్రవచనీయ సూత్రం చెప్పాడు. కాబట్టి ప్రతినిధి అర్థంలోనూ ప్రతినిధి ప్రతిదానములు అయినవి ఇక్కడ అర్జునుడు ఎలాగైతే ప్రతినిధి అయ్యాడో అలాగే మాషములు కూడా ప్రతిదానములు అవుతున్నాయి. అంటే మారుగా ఇచ్చేవేంటి? తిలలకి బదులు మాషాలను ఇస్తున్నాడు అన్నాం. అప్పుడు మాషాలు ఇవ్వబడుతున్నాయి.
మారుగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి మాషాల కంటే పంచమీ విభక్తి రావాలి కదా అని ఇక్కడ అభిమన్యుడు అనే అభిమన్య ప్రాతిపదిక కంటే రావాలి అన్నట్టుగా మాష ప్రాతిపదిక కంటే రావాలి కదా అని ప్రశ్న. అనుచ ప్రతినిధి ప్రతిదానే కర్మ ప్రవచనీయ యుక్తే. ప్రతినిధి ప్రతిదానములు రెండు కూడా కర్మ ప్రవచనీయ యోగం కలిగినవి కాబట్టి వాటికంటేనే ప్రతినిధి వాచకమైనటువంటి పదం కంటే, అభిమన్యు పదం కంటే, ప్రద్యుమ్న పదం కంటే, అలాగే ప్రతిదానభూతమైనటువంటి మాష ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తిగా రావాలి. కానీ వేటికి బదులుగా ఇస్తున్నామో, ఎవరికి ప్రతినిధిగా వెళ్తున్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాతిపదిక కంటే ఎందుకు పంచమీ విభక్తి వస్తోంది అనేది ప్రశ్న. నతు యతః ప్రతినిధి ప్రతిదానే అంటే ప్రతినిధి ప్రతిదానములు ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రతి అనేటటువంటి ఉపసర్గ ఉంటుందో అప్పుడు ఆ ప్రతినిధి ప్రతిదానములని చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే పంచమీ విభక్తి రావాలి. కానీ యతః ప్రతినిధి ప్రతిదానే అంటే ఎవరితో ప్రతినిధి, ఎవరితో అంటే ఎవరికి బదులుగా ఇస్తున్నాము అనే వాటికంటే అంటే నైష దోష, అది ఇటువంటి దోషం లేదు. ఎందువల్లంటే సంబంధస్యాపి యోగోస్త్యేవ సంబంధాత్ తస్యాపి యోగో అస్త్యేవానండి. అక్కడ అంటే ఇక్కడ ఒక సంబంధం ఉంది, ఆ సంబంధానికి ఇంకొక సంబంధం ఉంది. ఇక్కడ సంబంధం ఏంటి అంటే ప్రతినిధి భూతమైనటువంటి సంబంధము ఈ ప్రద్యుమ్నుడు అభిమన్యువు వీళ్ళకి ఇద్దరికి కూడా ఇంకొక సంబంధం అర్జునుడితో, ఈ అభిమన్యుకేమో అర్జునుడితో సంబంధం ఉంది, ప్రద్యుమ్నుడికేమో వాసుదేవుడితో సంబంధం ఉంది, అంటే పరంపరా సంబంధం ఉన్నది. కాబట్టి ఆ విధంగానైనా యోగం ఉండడం వలన ఈ ఎవరికంటే బదులుగా అంటే వెళ్తున్నాడో, ఏది బదులుగా ఇవ్వబడుతోందో, ఎవరికంటే బదులుగా వెళ్తున్నాడు ఆ ప్రాతిపదిక కంటే, ఎవరికంటే బదులుగా వెళ్తున్నాడు అంటే అర్జునుడి కంటే బదులుగా వెళ్తున్నాడు కాబట్టి అర్జున ప్రాతిపదిక కంటే, వేటి కంటే బదులుగా ఇస్తున్నాము అంటే తిలముల కంటే, కాబట్టి ఆ తిల ప్రాతిపదిక కంటే, అర్జున ప్రాతిపదిక కంటే, వాసుదేవ ప్రాతిపదిక కంటే పంచమీ విభక్తి కూడా రావచ్చు అని అర్థమైందండి. సాక్షాత్ సంబంధం లేదు. ఇప్పుడు మనం కర్మ ప్రవచనీయ యుక్తే అన్నాం కదా, కర్మ ప్రవచనీయతో యోగం ఉండాలి అంటే ప్రతినిధికి సాక్షాత్గా యోగం ఉంది, సాక్షాత్గా యోగం లేకుండా కొంచెం పరంపరా యోగం కలిగినది యస్మాత్ అర్జునుడు కానీ వాసుదేవుడు కానీ పాశవములు కానీ. కాబట్టి సాక్షాత్ యోగం లేకపోయినప్పటికీ కూడా యోగం అనేది ఉన్నది కాబట్టి వేటికంటే బదులుగా ఇస్తున్నామో వాటికి, అలాగే ఎవరికంటే బదులుగా వెళ్తున్నాడో ఆ ప్రాతిపదిక కంటే కూడా పంచమీ విభక్తి వస్తుంది అని అర్థమైందండి. అర్థమైంది గురుగారు. ఇంకా తేలిక అర్థమయ్యేందుకు ఇక్కడ అపాదాన కారణం ఉందనుకోవచ్చుగా మనం. ఇప్పుడు అర్జునుడి డ్యూటీ యాక్చువల్ గా ఆయన డ్యూటీ తీసేసాం, ఆయన డ్యూటీ అపాదానం అయిపోయి అది అభిమన్యుడికి వెళ్ళిపోయింది, అందువల్ల ఆయనకి పంచమి వచ్చేస్తుంది ఇక్కడ. అంతే కదా, ఆయన చేయాల్సిన డ్యూటీ ఇంకో ఇక్కడ చెప్పక్కర్లేదండి. అక్కడ అపాదానం అయిపోతుందంటే ఆయన చేయాల్సిన డ్యూటీ తీసేసి ఇంకోరికి ఇచ్చాం మనం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అందరికీ అర్థమైందండి? ఇది అర్థమైందండి, మీరు చాలా వివరంగా చెప్పారు. దాని తర్వాత ఈ ఏంటండి అర్జునత రూపం ఉంది కదా, శశితో ఏర్పడింది అన్నారు, దాని ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది సార్? మీ మాట కొంచెం స్పష్టంగా వినిపించలేదండి. రామారావు గారు వినిపించలేదండి. వినిపించట్లేదా? ఇప్పుడు పర్లేదు, వినిపిస్తోంది, స్పష్టత లేదు. ఇప్పుడు అర్జునత పంచమి అన్నారు కదా, శశి వచ్చి పంచమి అన్నారు, దాని ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది సార్? అది దానికి ప్రథమ ఏకవచనం ఉండదండి.
అది తస్ప్రత్యయం అనేది పంచమ్యంతమైనటువంటి ప్రాతిపదిక కంటేనే వస్తుంది అనమాట. ప్రతియోగే పంచమ్యాస్తసి అని చెప్తాడు. అంటే ప్రతి దాంతో యోగం ఉన్నప్పుడు పంచమ్యంతమైనటువంటి ప్రాతిపదిక కంటే వికల్పంగా తస్సు ప్రత్యయం వస్తుంది అంటారు. కాబట్టి ఇంకా దానికి ప్రథమాంతాదులు ఉండవు. ఉండవండి. పై సూత్రానికి వెళ్దామండి. ఇంకా ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అన్నపూర్ణ గారు, ఉమా గారు, అమ్మా సత్యలోహిత అర్థమైందమ్మా నీకు? గురువు గారు అర్థమైంది. అమ్మా లాస్య అర్థమైందా? అర్థమైందండి. దాని తర్వాత సూత్రం చూద్దామమ్మా. దాని తర్వాత సూత్రము గత్యర్థ కర్మని ద్వితీయ చతుర్థ్యౌ చేష్టాయాం అనధ్వని. అంటే గత్యర్థ కర్మని అంటే గతి అర్థముగా కలిగినటువంటి ఏవైతే ధాతువులో క్రియలో దాని యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ చతుర్థ్యౌ, ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి రెండూ వస్తాయి. ఎప్పుడు అంటే చేష్టాయా అంటే ఏదైనా ఒక ప్రతిస్పంద అనేది ఉండాలి. అంటే శరీరానికి సంబంధించిన వ్యాపారం ఏదైనా ఉండాలి ఆ కర్మలో. అలాగే అధ్వ అనేది మార్గం అనే పదం ఉండకూడదు, అధ్వ అని ఉండకూడదు, అర్ధవాచక శబ్దాలు ఉండకూడదు అని అర్థమైందండి. గత్యర్థ కర్మని అంటే గత్యర్థానికి సంబంధించినటువంటి గతియే అర్థంగా కలిగినటువంటి ఏవైతే ధాతువులో అటువంటి ధాతువులకు సంబంధించినటువంటి కర్మ చెప్పేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో దానికంటే ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి రెండూ వస్తాయి. ఎప్పుడు అంటే అక్కడ ఒక శరీర వ్యాపారం తెలియబడాలి, అలాగే ఒక మార్గం అనేది ఉండకూడదు. మార్గం కానీ అంటే అర్థవ కానీ పంథ ఇలాంటి మార్గాన్ని చెప్పేటటువంటివి ఏమి ఉండకూడదు అని. ఒకసారి సూత్రార్థం చూద్దాము. గత్యర్థానాం ధాతూనాం అంటే గత్యర్థాన్ని చెప్పేటటువంటివి ఏవైతే ధాతువులో చేష్టాక్రియాణం అంటే శరీర వ్యాపారం కలిగినటువంటివి. అంటే అక్కడ ఆ కర్మ యందు ఏదైనా ఒక శరీర వ్యాపారం ఉండాలి. అలా శరీర వ్యాపారం ఉన్నప్పుడు ఆ శరీర వ్యాపారాన్ని ఇంకా వివరిస్తున్నాడు. పరిస్పంద క్రియాణం అని. అంటే పరిస్పందము అంటే ఏదైనా ఒక స్పందన కలిగినటువంటిది, శరీర వ్యాపారం కలిగినటువంటివి. ఆ శరీర వ్యాపారం కలిగినటువంటి ధాతువులకు సంబంధించిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఉన్నప్పుడు అధ్వవర్జితే అంటే మార్గము కానీ అధ్వ గాని పథి గాని ఇటువంటివి లేనప్పుడు ద్వితీయ చతుర్థ్యో భవతః, ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి వస్తాయి. ఏం కావాలి? అది గత్యర్థకమైన ధాతువు అవ్వాలి, అలాగే అక్కడ శరీర వ్యాపారం ఏదైనా ఉండాలి. అప్పుడు ఆ ధాతువుకి సంబంధించినటువంటిది ఏదైతే కర్మనో అటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి రెండూ వస్తాయి. అలాగే అక్కడ అర్థము గాని మార్గము గాని పథి గాని ఇటువంటివి ఉండకూడదు అని. ఉదాహరణ, గ్రామం గచ్చతి, గ్రామాయ గచ్చతి. చైత్రః గ్రామం గచ్చతి, గ్రామాయ గచ్చతి. అంటే గమ్ ధాతువు అనేది గత్యర్థకమైనటువంటి ధాతువు. ఈ గత్యర్థకమైనటువంటి ధాతువు ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి కర్మ అంటే గ్రామము. ఆ కర్మ అనేది ఇక్కడ గచ్చతి అనే దగ్గర శరీర వ్యాపారం ఉంది. అంటే రెండు పాదాలని కలుపుతూ వెళ్తున్నాడనో ఏదో వాహనంలో కూర్చుని వెళ్తున్నాడప్పుడు అన్నప్పుడు కూడా వాహనంలో కూర్చోవడం వల్లనైనా శరీర కదలిక అనేది ఒకటి ఉన్నది. కాబట్టి గత్యర్థానికి సంబంధించిన కర్మ అయింది, పరిస్పంద శరీర వ్యాపారం కూడా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి కర్మ అంటే గ్రామము. ఈ కర్మను చెప్పేటటువంటి పదము అంటే గ్రామ అనేటటువంటి పదం ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి వస్తాయి. ద్వితీయ విభక్తి వస్తే గ్రామం గచ్చతి అని అవుతుంది. ద్వితీయ విభక్తి రాకుండా చతుర్థి విభక్తి వస్తే గ్రామాయ గచ్చతి అని అవుతుంది. అర్థమైందమ్మా? చైత్రః గ్రామం గచ్చతి, గ్రామాయ గచ్చతి. ఇక్కడ గత్యర్థక ధాతువు ఉన్నది,
ఇక్కడ శరీర వ్యాపారం కూడా ఉన్నది. ఇక్కడ అర్థ గాని పతి గాని మార్గం గాని ఇటువంటి పదాలు ఏవి ప్రయోగించబడలేదు. కాబట్టి ఈ గత్యర్థానికి సంబంధించినటువంటి కర్మ అంటే గ్రామము. ఈ ఈ కర్మ అనేది శరీర వ్యాపారం కలిగినది కూడా అయింది. వెళ్ళేవాడు తన శరీరంతో ఒక పనిని చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి శరీర వ్యాపారం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇటువంటి గ్రామ పదం కంటే ద్వితీయ విభక్తి వస్తే గ్రామం గచ్చతి, ద్వితీయ విభక్తి రాకుండా చతుర్థి విభక్తి వస్తే గ్రామాయ గచ్చతి. బాగా అర్థమైంది. ఈ చతుర్థి ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ద్వితీయ చాలా బాగా అర్థమైంది. ఈ గ్రామాయ అనేది ఎప్పుడు వస్తుందండి? అది కర్మని మామూలుగా ఇప్పుడు గ్రామం గచ్చతి అనే దగ్గర గ్రామం కర్మ కదండి. అవునండి. ఇప్పుడు కర్మ ఎప్పుడైతే ఉంటుందో కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి రావచ్చు కదా. ఇంక దాంట్లో అనుమానం. అలాగే ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తున్నాడంటే కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో దానికంటే చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్తున్నాడు. ఓహో, కర్మను చెప్పే ప్రాతిపదిక. కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక అంటే గ్రామాది ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుంది. ద్వితీయ విభక్తి వస్తే గ్రామం గచ్చతి, చతుర్థి విభక్తి వస్తే గ్రామాయ గచ్చతి. అంటే మన వివక్షని బట్టి ఏదైనా వాడుకోవచ్చు అని మనం వివక్షని బట్టి ఏదైనా వాడుకోవచ్చు. కానీ అక్కడ ఈ శరీర వ్యాపారం ఉండాలి ఒకటి, అర్థ మార్గం అనే పదాలు ఉండకూడదు ఒకటి. ఈ రెండు దారి అనే దానికి సంబంధించినవి ఉండకూడదు. శరీర వ్యాపారం ఉండాలి, ఇక్కడ మీరు మార్గము అలాంటివి ఉండకూడదు అక్కడ. అవునండి. ఈ గత్యర్థక ధాతువులకి రెండవ ఉదాహరణ గ్రామం వ్రజతి, గ్రామాయ వ్రజతి. వ్రజనం అన్నా కూడా గమనం అనే అర్థము. ఈ వ్రజన క్రియలో ఉండేటటువంటి కర్మ ఏంటండి? ఈ గ్రామం వ్రజతి, గ్రామాయ వ్రజతి అనే దగ్గర ఈ వ్రజన క్రియలో ఉండేటటువంటి కర్మ అంటే గ్రామము. ఇక్కడ వ్రజన క్రియలో శరీర వ్యాపారం ఉన్నది. ఇక్కడ అర్థాన్ని తెలియజేసేటటువంటి పదమేమీ లేదు. కాబట్టి ఈ వ్రజన క్రియలో ఉండేటటువంటి కర్మను చెప్పేటటువంటి గ్రామ అనేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి వస్తే గ్రామం వ్రజతి, చతుర్థి విభక్తి వస్తే గ్రామాయ వ్రజతి. 2 రూపాలు. ఇప్పుడు ఇక్కడ గత్యర్థ గ్రహణం కిం అన్నాడు. అంటే గత్యర్థ అని చెప్పడం ఎందుకు అంటే కర్మని ద్వితీయ చతుర్థ్యో భవతః అని చెప్పొచ్చు కదా. కర్మని చెప్పేటటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో ఆ ప్రాతిపదిక కంటే ద్వితీయ తృతీయ చతుర్థి విభక్తులు వస్తాయి అని చెప్పొచ్చు కదా. అంటే అప్పుడు క్రియా సామాన్యానికి వచ్చేసేది. అప్పుడు ఏ క్రియకి సంబంధించినటువంటి కర్మ ఉన్నా ఆ కర్మని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ చతుర్థి విభక్తులు వచ్చేసేవి. దాన్ని వారించడం కోసం కేవలం గత్యర్థాల కంటేనే రావడం కోసం ఉదాహరణ ఈ గత్యర్థ అనే చెప్పాలి అని. ఇప్పుడు దానికి దేన్ని వారిస్తున్నాడంటే ఓదనం పచతి. ఇక్కడ ఏంటి? పచ్చుధాతువు గత్యర్థమైనటువంటి ధాతువు కాదు. పచ్చుధాతువుకి అర్థం వేరు. పచ్చుధాతువుకి విక్లిత్తే అర్థం. అంటే విక్లిత్తి అనుకూల వ్యాపారం అనేది అర్థం అని చెప్తారు. కాబట్టి పచ్చధాతువుకి గతి అనేది అర్థంగా లేదు. కాబట్టి ఇటువంటి పచాది ధాతువులకి సంబంధించినటువంటి ఏదైతే కర్మనో అటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి రాకుండా ఉండడం కోసం గత్యర్థ అనే పదం చెప్పాలి అని. ఇప్పుడు ఓదనం పచతి అనే దగ్గర ఇక్కడ పచ్చధాతువు గత్యర్థం కాదు కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తి రాలేదు, ద్వితీయ విభక్తి మాత్రమే వచ్చింది. ఓదనం పచతి అనే అయ్యింది. అలాగే ఇప్పుడు ఇక్కడ రెండవ ప్రశ్న కర్మనీతి కిం అంటే గత్యర్థానికి సంబంధించినటువంటి ఏదైతే కర్మనో అటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ చతుర్థి విభక్తులు వస్తాయి అన్నారు. ఇప్పుడు కర్మణి అని చెప్పము. కర్మణి అని చెప్పకపోతే ఏమవుతుంది? కారకే అంటే ఏదైనా కారకం, ఏదైనా కారకాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ తృతీయ విభక్తులు రావచ్చు అని అర్థం ఉండేది. అప్పుడు అశ్వేన వ్రజతి అనే దగ్గర అక్కడ కూడా గత్యర్థమైనటువంటి క్రియ ఉన్నది, ఈ గత్యర్థ క్రియ ఉన్నది. అలాగే అర్థం గాని మార్గం గాని మొదలైనటువంటి పదాలు ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ వ్రజన క్రియలో ఉన్నటువంటి కరణం అనేది అశ్వం అవడం వలన ఈ కరణాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక అశ్వ ప్రాతిపదిక కంటే కూడా ద్వితీయ చతుర్థి విభక్తులు రావాల్సి వచ్చేవి.
దాన్ని వారించడం కోసం కర్మని అని చెప్పాలి. కర్మని అని చెప్తే కేవలం కర్మని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటేనే వస్తాయి, కానీ మిగిలిన కారకాలను చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే రావు అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కర్మని అని చెప్తేనే ఇక్కడ వాదించడం కుదురుతుంది, అశ్వేన వ్రజతి మొదలైన చోట్ల. తర్వాత చేష్టాయామితి కిం అంటే శరీర వ్యాపారం ఉండాలి అని ఎందుకు చెప్పారు? అలా చెప్పకపోయినట్లయితే ఏమయ్యేది? మనసా పాటలిపుత్రం గచ్చతి, వాడు ఉన్నది ఇంట్లోనే కానీ మనసుతో పాటలిపుత్రానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడేంటి? ఇప్పుడు మనసా పాటలిపుత్రం గచ్చతి అనే దగ్గర శరీర వ్యాపారం లేదు. ఇటువంటి స్థలాల్లో కూడా చతుర్థి విభక్తి వచ్చి ఉండేది. ఇక్కడ గమధాతువుకి సంబంధించిన కర్మ అంటే పాటలిపుత్రం. ఈ పాటలిపుత్రాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే కూడా ద్వితీయ చతుర్థులు రెండూ కూడా రావాల్సి వచ్చి ఉండేవి. దీన్ని వారించడం కోసం చేష్టాయాం అని చెప్పాలి. చేష్టాయాం అని చెప్పినట్లయితే ఎక్కడైతే శరీర వ్యాపారం ఉంటుందో అప్పుడు మాత్రమే కర్మం చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ద్వితీయ చతుర్థులు వస్తాయి అని అర్థం ఉంటుంది. ఇక్కడ మనసా పాటలిపుత్రం గచ్చతి అనే దగ్గర శరీర వ్యాపారం లేదు కాబట్టి ఇక్కడ రాదు అని వారించడం కుదురుతుంది. అనధ్వనీతి కిం అలాగే అధ్వ అనేటటువంటిది ఉండకూడదు అని ఎందుకు చెప్పారు అంటే అధ్వానం గచ్చతి, రోడ్డు మీదకి వెళ్తున్నాడని. అధ్వానం గచ్చతి ఇక్కడ గమనక్రియలో ఈప్సితమం అధ్వ, ఇక్కడ కూడా ఈ గత్యర్థ కర్మ అయింది అధ్వ, కానీ శరీర వ్యాపారం కూడా ఉంది ఇక్కడ, కానీ అధ్వ పదం ఇక్కడ ప్రయుక్తం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ చతుర్థి విభక్తి రాదు, కాబట్టి అధ్వానం గచ్చతి అనే ఉంటుంది. అంతేగాని ఇక్కడ చతుర్థి విభక్తి వచ్చి అధ్వానాయ అని అధ్వనే అట్లా అపశబ్దాలు వచ్చేస్తున్నాయి. అధ్వనే అని ఉండదు. అధ్వానం అంటే అర్థం ఏంటండి? అధ్వానం అంటే మార్గం అండి, మార్గం మార్గం దారి, పథి. అవునండి, రెండు ఒకటే. దాని తర్వాత అనధ్వని ఇది అర్థగ్రహణం, అది మనం ఇందాక చెప్పుకున్నాం. అనధ్వని అనే నిషేధం అనేది నా అధ్వని అనధ్వని అని. ఇక్కడ కేవలం అధ్వ అనే పదం ఒక్కటే కాదు, అధ్వ అనేది అర్థంగా కలిగినటువంటి మిగిలిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా గ్రహణం ఉంటుంది. అప్పుడు ఆ పదాలు కూడా ఉన్నప్పుడు ఈ ద్వితీయ చతుర్థి విభక్తులు రావు అనే అర్థం ఉంటుంది. కాబట్టి అధ్వానికి పర్యాయ పదమైనటువంటి పథిన్ శబ్దం ఉన్నప్పటికీ, మార్గ శబ్దం ఉన్నప్పటికీ కూడా చతుర్థి విభక్తి రాదు. పంథానం గచ్చతి అని మనకి కర్తృ కర్మ సూత్రం చేత ద్వితీయ విభక్తి మాత్రమే వస్తుంది అన్ని చోట్ల కూడా. తర్వాత ఆస్థిత ప్రతిషేధశ్చ అయం విజ్ఞయ అంటే ఇక్కడ అనధ్వని అనే దగ్గర ఏదైతే మార్గం కాకూడదు, అధ్వ కాకూడదు అని నిషేధం ఉన్నదో ఆ నిషేధం అనేది మనం ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గానికే సంబంధించినటువంటి నిషేధము. అంటే మనం ఏ మార్గం వైపు వెళ్తున్నామో ఆ మార్గాన్ని గురించి మనం చెప్తున్నప్పుడు చతుర్థి విభక్తి రాదు అని అర్థమైందా అండి? ఆస్థిత ప్రతిషేధ, ఆస్థితము అంటే మన చేత ఎక్కబడినటువంటి దారి అని, అంటే మనం ఏ దారిలో వెళ్తున్నామో ఆ దారి, అటువంటి దారి ఉన్నప్పుడు మాత్రమే ప్రతిషేధము. దానికి ఇక్కడ వీళ్ళు అర్థం చెప్తున్నారు. ఆస్థిత ప్రతిషేధశ్చ అయం విజ్ఞేయ. ఆస్థిత అంటే సంప్రాప్త అంటే మనకి ఎదురుకుండా ఉన్నది, మనం వెళ్ళే దారి అని. ఆక్రాంత ఉచ్యతే, ఆక్రాంత అంటే మనం ఏదైతే దారి వెళ్తున్నామో అదే దారి. కాబట్టి ఏమవుతుంది, ఎక్కడైతే మనం వెళ్ళే దారిని గురించి చెప్తూ మనం అధ్వ శబ్దాన్ని చెప్పామో లేదా పథిన్ శబ్దాన్ని చెప్పామో మార్గ శబ్దాన్ని చెప్పామో అప్పుడు ఈ చతుర్థి విభక్తి అనేది రాదు. అధ్వానం గచ్చతి, పంథానం గచ్చతి, మార్గం గచ్చతి అనే ఉంటాయి. అర్థమైందండి? కానీ ఎక్కడైతే మనం ఒక దారికి వెళ్ళబోయి వేరే దగ్గరికి వెళ్ళామో అక్కడ మాత్రం చతుర్థి విభక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా ఆ దారిని మనం ఆస్థితం కాలేదు, మనం దాన్ని ఇంకా ఎక్కలేదు, ఆ రోడ్డు మీద మనం ప్రయాణించట్లేదు. దాన్నే చెప్తున్నాడు. యత్రతు ఉత్పథేన పంథానం గచ్చతి. ఒక దారి అనుకుని ఇంకొక దారికి వెళ్ళి
మళ్ళీ వెనక్కి వస్తూ సరైన దారిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో అప్పుడు తత్ర భవితవ్యమేవ చతుర్థ్య, అక్కడ చతుర్థి విభక్తి ఉండాల్సినదే. దానికి ఉదాహరణ పథే గచ్చతి. అంటే పథే గచ్చతి అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు తను సరైన మార్గం అనుకుని వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆ మార్గం నుండి మరలి తను అనుకున్నటువంటి మార్గానికి వెళ్తున్నాడు అని అర్థం పథే గచ్చతి అంటే. లేకపోతే పంథానం గచ్చతి. పంథానం గచ్చతి అంటే తను ఏ మార్గానికి వెళ్ళాలనుకుంటున్నాడో అదే మార్గంలో వెళ్తున్నాడు అని అర్థం. కానీ పథే గచ్చతి అంటే తను సరైన దారిలోకి వెళ్లకుండా వేరే దారిలోకి వెళ్ళి మళ్ళీ వెను తిరిగి సరైన దారిలోకి వస్తున్నాడు అని అర్థం. అర్థమైందా అండి? ఆస్థిత ప్రతిషేధశ్చ అయం విజ్ఞేయ. అయంటే ఈ అనధ్వని అనే దగ్గర ఏదైతే నైతో కూడినటువంటి ప్రతిషేధం ఉన్నదో, నిషేధం ఉన్నదో అది ఆస్థిత ప్రతిషేధము. అంటే మనం ఏదైతే దారిని ఎక్కామో అటువంటి దారిని మాత్రమే నిషేధిస్తుంది. ఆస్థిత సంప్రాప్త ఆక్రాంత ఉచ్యతే. యత్ర తు ఉత్పథేన పంథానం గచ్చతి. ఉత్పథేన అంటే ఉచ్ఛ్రిత పంథ ఏన సహ ఉచ్ఛ్రిత పథ అని అవుతుంది. తేన ఉచ్ఛ్రిత పథే ఉత్పథేన అని. ఈ శ్రిత శబ్దానికి కూడా ఆలోక విగ్రహ వాక్యంలో దానికి లోపం వచ్చేస్తుంది. అది అంటే ఉత్తు పథిన్ అనే ఉంటుందిలేండి. కాబట్టి ఉత్పథేన పంథానం గచ్చతే అంటే ఒక దారి నుండి వేరే దారి అనుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అని. తత్ర భవితవ్యమేవ చతుర్థ్య. అటువంటి సందర్భం ఉన్నప్పుడు చతుర్థ్య భవితవ్యమేవ, చతుర్థి విభక్తి ఉండాల్సినదే. దానికి ఉదాహరణ పథే గచ్చతి అని. అర్థమైందండి అందరికి? దాని తర్వాత ద్వితీయ గ్రహణం కిం. అసలు ఈ సూత్రంలో ద్వితీయ అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ అన్ని చోట్ల కూడా గంధాతు ఉన్నది కాబట్టి గంధాతునికి సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అటువంటి కర్మని చెప్పడం కోసం కర్మని ద్వితీయ అనే సూత్రం చేతనే ద్వితీయ సిద్ధించేస్తుంది కదా. మళ్ళీ ఈ సూత్రంలో ద్వితీయ చతుర్థ్యో అని మళ్ళీ ద్వితీయ అని ఎందుకు చెప్పాలి అని ప్రశ్న. అర్థమైందండి? ఇప్పటివరకు చెప్పిన ఉదాహరణలు అన్నింట్లో కూడా గత్యర్థానికి సంబంధించినటువంటి కర్మ అంటే అన్ని చోట్ల గ్రామము గాని పథి గాని మార్గం గాని అర్థ గాని అయ్యాయి. కాబట్టి వాటి అన్నింటికి కూడా కర్మని ద్వితీయ అనే సూత్రం చేతనే ద్వితీయ విభక్తి సిద్ధిస్తూ ఉండగా మళ్ళీ ఈ సూత్రంలో కర్మని ద్వితీయ చతుర్థ్యౌ అని చెప్పడం ఎందుకు అని ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్తున్నారు? నా చతుర్థ్యేవ వికల్ప్యత. ఒకవేళ చతుర్థి కనుక చెప్పినట్లయితే అంటే చతుర్థి మాత్రమే చెప్పినట్లయితే చతుర్థి విభక్తే వికల్పంగా వచ్చుండేది. అలా చెప్పకుండా ద్వితీయ శబ్దాన్ని కూడా చెప్పడం వల్ల ఏమైంది? ద్వితీయ చతుర్థులు మాత్రమే వస్తాయి అని అర్థం వచ్చింది. అంటే ద్వితీయ చతుర్థులు కాకుండా మిగిలినవేమీ రావు అని వచ్చింది. ఇంకా మిగిలింది ఇంకోటి ఏముంది అంటే షష్ఠీ విభక్తి ఉన్నది. ఆ షష్ఠీని భారించడం కోసము అపవాద విషయేపి యథాస్యాత్ అంటే ఈ గత్యర్థ కర్మణి అనే సూత్రం అనేది అపవాద విషయంలో కూడా ప్రవర్తించడం కోసము ద్వితీయ గ్రహణము. ఇలా చెప్పడం వలన గ్రామం గంత గ్రామాయ గంత అని మాత్రమే ఉంటాయి. ఇక్కడ గంతృ శబ్దం అనేది ఈ తృజంతంతో ఉన్నటువంటి పదం ప్రాతిపదిక, గంతృ ప్రాతిపదిక. తృచ్ అనేది ఒక కృత్ ప్రత్యయం కాబట్టి ఈ కృత్ ప్రత్యయం చేత తెలియబడేటటువంటిది ఏదైతే కర్మ ఉన్నదో కృదంతం చేత, కేవలం కృత్ ప్రత్యయం చేత తెలియబడదు, కృదంతం చేత తెలియబడేటటువంటిది ఏదైతే ఒక కర్మ ఉన్నదో అటువంటి కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ భవతి అని చెప్తారు. కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కర్తను చెప్పేటటువంటి ప్రాతిపదిక కర్మను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది. ఎప్పుడంటే కృత్ ప్రత్యయంతో కనుక యోగం ఉన్నట్లయితే అని. ఇప్పుడు ఇక్కడ గంతృ అనేది కృత్ప్రత్యయంత పదం కాబట్టి దీంట్లో యోగం ఉండడం వలన గ్రామం అనే దగ్గర ఉన్నటువంటి ద్వితీయకి బదులు గ్రామ ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి రావాలి. షష్ఠీ విభక్తిని వారించడం కోసం ఇక్కడ ద్వితీయ అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ద్వితీయ అని చెప్పడం వల్ల ఏం జరిగింది? వస్తే ద్వితీయ విభక్తి, లేకపోతే చతుర్థి విభక్తి మాత్రమే, విభక్తి అంతరం రాదు అనే అర్థం తెలిసింది. కాబట్టి షష్ఠీ విభక్తి రాదు. ద్వితీయ గ్రహణం కిం నా చతుర్థ్యేవ వికల్ప్యత.
అంటే చతుర్థి అనే చెప్పడం చేతనే చతుర్థి విభక్తికే వికల్పంగా వచ్చి ఉండేది. అపవాద విషయపి యథాస్యాత్ అంటే ఇక్కడ ఈ చతుర్థి విభక్తికి ఇక్కడ కర్మకి ద్వితీయ విభక్తికి అపవాదం ఏంటి? షష్ఠీ విభక్తి. కర్మని ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంటే దాన్ని బాధిస్తూ కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కర్మని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే షష్ఠీ విభక్తి వస్తుంది అన్నారు. కాబట్టి ఈ ద్వితీయకి అపవాదభూతమైనటువంటి ఏదైతే షష్ఠీ విభక్తి ఉన్నదో ఆ షష్ఠీ విభక్తిని బాధిస్తూ కూడా ఇదే ప్రవర్తించడం కోసం ఈ సూత్రంలో ద్వితీయ అనేది చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల గ్రామం గంత గ్రామాయ గంత కృద్యోగ లక్షణ షష్ఠీ నభవతి. కృద్యోగ లక్షణ షష్ఠి అంటే కృద్యోగాన్ని నిమిత్తంగా చేసుకుని వచ్చేటటువంటి షష్ఠీ విభక్తి నభవతి రాదు. అర్థమైందండి అందరికి? దుర్గా భవాని గారు అర్థమైనట్టే ఉందండి. దుర్గా భవాని గారు అర్థమైందండి? నమస్తే. నమస్తే. ఉమా గారు, అన్నపూర్ణ గారు అర్థమైందండి. పవన్ కుమార్ గారు, ప్రసాదరావు గారు. హలో మహోదయ, ధన్యవాదాలు. అర్థమైందండి రామారావు గారు? సార్ అది ఈ తెలుగు అష్టాధ్యాయ తెలుగు దర్శనంలోను మీ మాట కొంచెం స్పష్టంగా లేదు, వినిపించట్లేదండి. వినిపిస్తుంది కానీ స్పష్టత లేదు. మనీలో కొద్దిగా పర్లేదు, ఇప్పుడు కూడా దూరంగానే ఉంది. చెప్పండి, పర్లేదు, కొద్దిగా పర్లేదు, వినిపిస్తుంది. అంటే మనకి అష్టాధ్యాయ తెలుగు దర్శనంలో తప్పు మార్గం నుండి సరైన మార్గానికి పోవడం జరుగుతుందో అక్కడ మనకి చతుర్థి రావాలి. అంతే కదా సార్? పద్య గచ్చని ఉదాహరణ బాగానే ఇచ్చాడు, కానీ అక్కడ తృతీయ విభక్తి అని ఇచ్చాడు వాడు రాయడం. అది కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివి ఉండొచ్చండి, కొన్ని అనవధారణాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు. అది మీరు అలా చెప్పడం మంచిదేనండి, మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. పుస్తకంలో కొంచెం ఏదో తప్పు వచ్చింది. వరలక్ష్మి గారు అర్థమైందా అండి? మోహన్ అర్థమైందా? అర్థమైందన్నయ్య. తర్వాత సూత్రానికి వెళ్దామా? చతుర్థి సంప్రదానే. చతుర్థి సంప్రదానే అంటే సంప్రదానం అనేటటువంటి అర్థం ఉన్నప్పుడు ఆ సంప్రదాన సంజ్ఞకమైనటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి అని పేరు కలిగినటువంటి విభక్తి ప్రత్యయాలు వస్తాయి అని. సంప్రదానే కారకే చతుర్థి విభక్తి భవతి. సంప్రదానం అనేటటువంటి కారకం ఉన్నప్పుడు అటువంటి సంప్రదానం అనే పేరు కలిగినటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది. ఉపాధ్యాయ గాం దదాతి. ఉపాధ్యాయ గాం దదాతి ఇప్పుడు ఎవరైనా చెప్తారండి? ఇది ఇంతకు ముందు మనం చూసిందే. మోహన్ చెప్తావా? ఇంతకు ముందు ఒకసారి ఆ సూత్రం కూడా తీసి చెప్తాను. వేరే వాళ్ళ ప్రేరణ లేకుండా వెళ్ళినట్టయితే ఒకసారి తీ చెప్పు. ఉపాధ్యాయ గాం దదాతి అనే ప్రయోగం ఎలా అవుతుంది? ఇక్కడ సంప్రదానార్థంలో ఉన్న ఉపాధ్యాయ శబ్దానికి చతుర్థి వచ్చి ఉపాధ్యాయ అని వచ్చింది. అంటే సంప్రదానే కారకే చతుర్థి విభక్తిర్భవతి అని ఉంది ఇక్కడ. సంప్రదాన సంజ్ఞ ఏ సూత్రం చేత అది చెప్పాలి. ఇప్పుడు ఏ శబ్దానికి ఏ ప్రాతిపదికకి సంప్రదానం? కర్మణాయమభిప్రేతి కర్మణాయమభిప్రేతి సుసంప్రదానం. ఇక్కడ సూత్రం చేత దాన కర్మణ కర్త ఉపాధ్యాయం అభిప్రేతి అతః అత్ర సంప్రదానకారకం భవతి. సంప్రదానకారకం భవతి. అతః సంప్రదానే చతుర్థి
కర్త్రాత్ సూత్రేణ ఉపాధ్యాయ సంప్రదాయ సంజ్ఞక ప్రాతిపదికాత్ ఉపాధ్యాయ ఇత్యస్మాత్ సంప్రదాయ సంజ్ఞక సంప్రదాన వాచక ప్రాతిపదికాత్ సంప్రదాన వాచక ప్రాతిపదికాత్ చతుర్థీ విభక్తి భవతి తేన ఉపాధ్యాయాయ इति भवति ఉపాధ్యాయ గాం దదాతి ఇది ప్రయోగ సిద్ధ్యతి. ఇక్కడ ద్వితీయ విభక్తిని కూడా చెప్పేసే, అప్పుడు ప్రయోగం పూర్తిగా చూపించినట్టు అవుతుంది. అత్ర దదాతి ఇత్యత్ర దా ధాతోః అర్థः భవతి దానం. దానక్రియయా కర్త గాం దాతుమిచ్చతి, అతः గవి కర్మసంజ్ఞా భవతి. గవి ఈప్సితమత్వం వర్తతే, గవి ఈప్సితమత్వం వర్తతే, అతः గవి ఈప్సితమా గౌః భవతి, అతः కర్తృప్సితమం కర్మ इति సూత్రేణ గోః కర్మసంజ్ఞా భవతి. గవి ఈప్సితమత్వం వర్తతే, అతः గౌః ఈప్సితమా భవతి, అతः గో ప్రాతిపదికాత్ కర్మణి ద్వితీయా భవతి. ద్వితీయా విభక్తిర్భవతి తేన ఉపాధ్యాయాయ గాం దదాతి इति ప్రయోగ సిద్ధ్యతి. తేన ఉపాధ్యాయాయ గాం దదాతి इति ప్రయోగ సిద్ధ్యతి. దాని తర్వాత మానవకాయ భిక్షాం దదాతి. మానవకాయ భిక్షాం దదాతి. ఇంకొకళ్ళు నువ్వు చెప్పావు కదా, ఇంకెవరైనా ఎవరు? అమ్మాయి సత్యలోహిత చెప్తావమ్మా, ట్రై చేస్తావమ్మా? గురుగారు బుక్ లేదు ఈ రోజు నా దగ్గర. బుక్ లేదా అమ్మా? ఇక్కడ బుక్ లేకపోయినా ఏంటి, ఇంతకు ముందు సూత్రాలే కదా. పోనీ తర్వాత ఇంకెవరు? వాసవి గారు చెప్తారా అండి? అంటే ఇక్కడ సంప్రదాయ సంజ్ఞకమైన మానవకకి చతుర్థి ప్రత్యయం కలుస్తుంది. చతుర్థి. అవునండి. మీరు ఆ ప్రయోగం చెప్పేయండి. మానవకాయ భిక్షాం దదాతి అనే ప్రయోగం. మానవకాయ భిక్షాం దదాతిలో మానవక అనేది సంప్రదాయ సంజ్ఞకము. కావున దానికి కర్మణ యమభిప్రైతి సంప్రదానం అనే సూత్రం చేత చతుర్థి విభక్తి వస్తుంది. భిక్షాం అనేది అది ఏంటిది, స్పృహే ఈప్సిత అనే సూత్రం చేత ద్వితీయ కాదండి, కర్తృప్సితమం కర్మ. ఈప్సితం కర్తృప్సితం కర్మ. కర్తృ ఈప్సితం కర్మ. ఇందాక మోహన్ రావు గారు చెప్తున్నారండి, ఆయన వచ్చారండి. ఒక్క నిమిషం, కొంచెం ఆయన జాయిన్ అవడానికి కొంచెం టైం పడుతుందేమో. నేను యాక్చువల్గా రెగ్యులర్ గా రావట్లేదు క్లాస్ కి. నిన్న మొన్నటి నుంచే మళ్ళీ వింటున్నాను, చెప్పలేకపోతున్నా సరిగా. ఛాయాదేవి గారు చెప్తారండి. ఇక్కడ అభిప్రాయితి అంటే ఏంటంటే, అభిప్రాయితి అంటే కర్త ఎవరికి దానం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నాడు అని అర్థం. అంటే అవును, అభిప్రాయపడడం అంటే మామూలుగా అభిప్రాయితి అంటే ఇచ్చతి అనే అర్థం అండి. ఇచ్చతి అంటే ఇచ్చతి అనే అర్థం. అంటే అదే ఇవ్వాలనుకుంటున్నాడు అని. ఛాయాదేవి గారు ఉన్నారండి? నమస్తే అండి, ఉన్నాను కానీ నేను చెప్పలేనండి. పద్మ గారు చెప్తారండి? పద్మ, నేను చెప్పేస్తే నేను చెప్పనా అండి? చెప్పండి భ్రమర్ గారు. ఇదే పుష్పేభ్యః సృహయతి, అదే కదండి? చెప్పండి.
ఇక్కడ సృహే రీప్సిత అని ఇందాక మనం 1:4:36 ఆ సూత్రంలో చూసుకున్నామండి. సృహీప్సాయాం అన్నది చురాది కణంలోని ఆ ధాతువును ప్రయోగించినప్పుడు కోరుకోబడినది కాబట్టి దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది పుష్ప శబ్దానికి. అవును. కనుక ఆ సూత్రం చేత ఈ పుష్ప శబ్దానికి చతుర్థి విభక్తి వచ్చిందండి. పుష్ప శబ్దానికి స్పృహే రీప్సిత అనే సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ, ఈ సూత్రం చేత చతుర్థి సంప్రదాన అనే సూత్రం చేత చతుర్థి విభక్తి. స్పృహే అయిపోయిందండి. దాని తర్వాత దేవదత్తాయ రోచితే చెప్పలేదండి. దేవదత్తాయ రోచితే చెప్తానండి. ధాతూనాం ప్రయోగే ప్రియమాణః యోర్ధః తత్కారకం సంప్రదాన సంజ్ఞం భవతి. అవును. అంటే రుచించడం, ఇష్టం కావడం అనే అర్థం కలిగిన ధాతువులు ప్రయోగించినప్పుడు సంతుష్యమానమయ్యే ఎవరికైతే ఇష్టమో వారికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. హరియే రోచితే ఇక్కడ హరయ రోచితే భక్తి కౌముది ఉదాహరణ అండి. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటి దేవదత్తాయ మోదక రోచితే అనే దగ్గర ఉన్నాం. మోదకం అంటే ఇష్టం, అంటే ఇక్కడ ఇష్టం ఏంటి, రోచితే ఏంటి, మోదకం. అది ఎవరికైతే ఇష్టమో, ఎవరికైతే సంతుష్టమానం అవుతుందో వారికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అది దేవదత్తాయ రోచతే మోదక అంటే ఇప్పుడు దేవదత్తుడికి మోదకం నచ్చుతుంది. ఇక్కడ నచ్చడం అనే క్రియలో కర్త మోదకము. ఈ మోదకం చేత ఎవడైతే ఆనందాన్ని పొందుతున్నాడో అతడు దేవదత్తుడు. కాబట్టి ఆ దేవదత్త ప్రాతిపదికకి ఆ దేవదత్తునికి సంప్రదాన శూన్యం వస్తుంది. సంప్రదాన శూన్యం ఉండడం వలన చతుర్థి విభక్తి వస్తుంది. దేవదత్తాయ రోచతే. బాలకాయ దుగ్ధం రోచతే అన్న చోట చెప్పచ్చండి. అవునండి. బాలకాయ దుగ్ధం రోచతే ఇక్కడ అంటే దుగ్ధం రోచతే ఏంటి, రోచతే దుగ్ధం ఎవరికి, బాలుడికి. సో బాలుడికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. సంప్రదాన చతుర్థి అనే సూత్రం ద్వారా మనకి చతుర్థి విభక్తి వచ్చి బాలకాయ దుగ్ధం రోచతే అని వస్తుంది. అలాగే మహ్యం బోధనం రోచతే. మహ్యం అంటే నాకు. సో అక్కడ కూడా మనకి చతుర్థి విభక్తి అంటే సంప్రదాన సంజ్ఞ వస్తుంది. సంప్రదాన చతుర్థి ద్వారా చతుర్థి విభక్తి వచ్చి మహ్యం. అస్మత్ శబ్దానికి చతుర్థి అయితే మహ్యం కాబట్టి మహ్యం ఓదనం రోచతే అని వస్తుంది. ఇక్కడ ఒక చిన్న అనుమానం అండి, అడగచ్చా? అడగండి. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఇది చతుర్థి సంప్రదాన సంజ్ఞ రాదా అండి? నరోచతే అంతేనండి. ఇంతకు ముందు మనం పంచమి ఇప్పుడు గ్రామం గచ్చతి అన్నాం అనుకోండి, అప్పుడు మనకి సంయోగం అంటే వాడు వెళ్ళడం అనే క్రియ ద్వారా ఇష్టపడేది గ్రామాన్ని కాబట్టి గ్రామ శబ్దానికి కర్మ సంజ్ఞ ఉంది. ఈ కర్మని ద్వితీయ భక్తి వచ్చింది అన్నాం. గ్రామం నగచ్చతి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అడుగుతాం కదా, నా రోచితేవా అని అంటాం కదా అప్పుడు. అవును, అక్కడ కూడా అలా ఈ సందర్భాలు అన్ని చోట్ల కూడా ఈ నඤ్య అనేది క్రియా విశేషణంగా ఉందన్నమాట. కాబట్టి ఈ నඤ్య ఉన్నా కూడా మన అర్థం మారదు. సరే. ఇప్పుడు దేవదత్తాయ మోదకం నరోచతే అన్నది కూడా అవునండి, అలా అంతే. తర్వాత పైకి వెళ్దామంటే అందరికీ అర్థమైంది ఏదైనా విషయం ఉందా? ఇంకా ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి. చతుర్థి విధానే తర్వాత అండి, చతుర్థి విధానే తాదర్థ్యం ఉపసంఖ్యానం. అంటే చతుర్థి విధించడంలో తాదర్థ్యం కూడా చెప్పాల్సినది అని. తాదర్థ్యము అంటే మూలము అని అర్థం అండి. మూలము తస్మై ఇదం తదర్థం తదర్థస్య భావ తాదర్థ్యం అనండి. అంటే దానికి సంబంధించినది అని. అంటే దానికి సంబంధించింది ఏది అంటే మూలము అని. దానికి ఉదాహరణ అంటే
చెప్పండి. దేనికోసం అయితే చెప్తున్నామో దానికోసమే కదండి. అవునండి, అవునండి. అంటే దేనికోసం, దేని నుండి అయితే తయారైందో అది అన్నమాట. అది ఏది తయారైందో అది ఇంతకు ముందు దాని మూలం ఏదైతే ఉందో అది తాదార్థ్యం. ఇప్పుడు ఆ తాదార్థ్యం ఉన్నప్పుడు కూడా చతుర్థిని చెప్పాల్సినది అని చతుర్థిని విధించడంలో తాదార్థ్యం ఉపసంఖ్యానం, తాదార్థ్యం ఉన్నప్పుడు కూడా వస్తుంది అని చెప్పదగినది అని ఉపసంఖ్యానం అని చతుర్థిని విధించడంలో తాదార్థ్యం కూడా ఒక హేతువు అని చెప్పదగినది అని. తాదార్థ్యము అంటే ఈ దానికి మూలంగా కలిగినది అనండి. దానికి అంటే మనం చెప్పేబోయే లక్ష్యాలకి సంబంధించిన మూలము అని, హేతువు మూలము అని. దానికి ఉదాహరణ యూపాయ దారు అని ఉందండి. దారు అంటే మామూలుగా చెక్క. ఈ చెక్క దేని కొరకు అంటే యూపాయ. ఇప్పుడు ఈ యూపానికి మూలం ఏంటి? ఆ దారు. అంటే ఈ దారు దేని కొరకు ఉన్నది అంటే యూపం కొరకు ఉన్నది అంటున్నా. కాబట్టి ఇక్కడ ఈ దేని కొరకు అని మేము చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మూలం అనేది దారువైంది కాబట్టి ఆ దారువే ఒక యూపంగా మారింది, రూపాంతరం చెందలేదు. అదే ఐ మీన్ రూపాంతరం చెందింది, వేరే పదార్థం కాదు. దారునే ఒక యూపంగా తయారు చేశారు. ఇప్పుడు యూపము అంటే అందరికి తెలుసా అండి? యజ్ఞంలో అవసరమైన దానికి ఎంచుకోబడిన దారు చెక్క అని. అవునండి, దానికోసమే ఎంచబడిన చెక్క. అవునండి. ఇక్కడ యూప శబ్దం అనేది మూలాన్ని గురించి చెప్తూ ఉన్నది. అంటే యూపాయ దారు దేనికోసము అంటే యూపం కోసము. అంటే దీని మార్పు ద్వారా ఒక స్తంభాన్ని తయారు చేయడం కోసము అని. కాబట్టి యూప శబ్దం కంటే చతుర్థి విభక్తి వచ్చి యూపాయ దారు అని అయిందండి. అంటే ముడి పదార్థానికి శబ్దం వస్తుందండి. మూల పదార్థానికి ముడి పదార్థమే రూపాంతరంగా మారితే ఆ రూపాంతరంగా మారేటటువంటి పదార్థం కంటే చతుర్థి వస్తుందండి. మూల పదార్థమే రూపాంతరాన్ని పొందినప్పుడు ఆ రూపాంతరాన్ని పొందినటువంటి పదం ఏదైతే ఉందో దానికంటే చతుర్థి విభక్తి వస్తుంది అని. ఇప్పుడు దాని తర్వాత అదే ఉదాహరణ కుండలాయ హిరణ్యం. హిరణ్యం అంటే బంగారము. ఈ బంగారం దేని కొరకు అంటే కుండలాయ, కుండలముల కొరకు. ఇప్పుడు ఇక్కడ హిరణ్యమే రూపాంతరాన్ని పొంది కుండలంగా మారింది కాబట్టి ఈ మూలమే రూపాంతరంగా పొంది కుండలాలుగా మారింది కాబట్టి ఆ కుండల అనేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వచ్చి కుండలాయ హిరణ్యం అని అయింది. కుండలాల కొరకు హిరణ్యం. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఉదాహరణ రంధనాయ స్థాలి. అంటే రంధనాయ వంట కొరకు గిన్నె అని. వంట కొరకు అది తర్వాత గిన్నె రూపాంతరం చెందలేదు కదండి. గిన్నె రూపాంతరం చెందలేదండి, కానీ వంటకి మనకి మూలమైంది, రూపాంతరం చెందలేదు. అలా మూలమైందని అనుకోవడమే బాగా కరెక్ట్. అవునండి. రంధనాయ స్థాలి. అలాగే అవహననేన ఉలూకలం. అవహననాయ ఉలూకలం. అంటే ఉలూకలం ఎందుకొరకు అంటే అవహననము కొరకు అని. ఇక్కడ తెలుగులో ఆహరణం కాదండి, అవహననం. సంస్కృత పుస్తకంలో కూడా చూడండి, తెలుగులో తప్పులు ఉండొచ్చు, మనం చెప్పలేము, కొన్ని సందర్భాల్లో వస్తాయి. అవహననాయ ఉలూకలం అనే దగ్గర ఉలూకలం దేని కొరకు అంటే అవహననం కొరకు అని, అంటే దంపడం కొరకు అని. దాని తర్వాత క్లుపి సంపద్యమానేచ. క్లుపి అంటే క్లుపు ధాతు ఏంటండి? చెప్పండి. బాలకాయ పుస్తకం క్రీణామి అని అన్నప్పుడు కూడా అది వేరే సూత్రం వేరే ఉందా దానికి?
బాలకాయ పుస్తకం క్రీణామి అనండి. అవును, అక్కడ ఈ సూత్రం వర్తిస్తుందండి. లేదండి, ఇది పట్టదు. అది కూడా అది శుద్ధమైన ప్రయోగం కదా, బాలకాయ పుస్తకం క్రీణ. అవునండి 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 దానికి మరి వేరే సూత్రం ఉందంటారా? అది ఇంకా పైన ఇంకా సూత్రాలు వస్తాయండి. పైన వచ్చే సూత్రాల ద్వారా మనం చూద్దాం. అలాగే. క్లుపి సంపద్యమానే చ అంటే క్లుపి సంపద్యమానే చతుర్థి వక్తవ్య. అంటే క్లుపు ధాతు ఎప్పుడైతే ఒక ఒక సంపద్యమానం అవుతుందో, సంపద్యమానం అంటే మారుతుందో, అప్పుడు కూడా చతుర్థి విభక్తిని చెప్పాలి అని. అంటే క్లుప్త్యర్థక ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు సంపద్యమానమైనటువంటి కర్త ఏదైతే ఉంటుందో ఆ సంపద్యమానమైనటువంటి కర్తను చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది అని. ఇక్కడ ఉదాహరణ మూత్రాయ కల్పతే యవాగుహు అనండి. మూత్రాయ కల్పతే యవాగుహు అంటే యవాగే మూత్రంగా పరిణమించడంలో సమర్థమవుతుంది అని అర్థం. యవాగు అంటే బార్లీ అండి, బార్లీ గింజలు లాంటివి. ఇవి ఎక్కువ తాగడం వల్ల ఏంటంటే శరీరంలో మూత్రాధిక్యం ఉంటుంది, మూత్రం పెరుగుతుంది అంటారు. ఇప్పుడు యవాగు, మనం తాగినటువంటి యవాగునే రూపాంతరాన్ని పొంది ఒక కొత్త రూపంగా తయారయ్యి మూత్రంగా తయారవడంలో సమర్థమవుతుంది అని. ఈ ఇన్ఫెక్షన్స్ వాటికి యూజ్ చేస్తాం కదా ఏంటండి? ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నామండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వాటికి బార్లీ తాగమని అంటుంటారు కదా. అవునండి 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 అవునండి. ఇప్పుడు ఇక్కడ ఈ యవ్వాగునే మూత్రంగా అంటే పరిణమిస్తుంది కాబట్టి, మూత్ర వికారంగా పరిణమిస్తుంది కాబట్టి ఈ పరిణమించే దానిలో కర్త అయినటువంటి మూత్ర ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వస్తుంది. మూత్రాయ కల్పతే యవాగుహు. అలాగే ఇక్కడ కూడా క్లుపి ఇది అర్థ నిర్దేశ. అంటే కేవలం క్లుపు ధాతు అని ఇక్కడ కృపు సామర్థ్య ఒక ధాతువుని తీసుకున్నప్పటికీ కూడా ఆ అర్థాన్ని తీసుకోవడం వల్ల వేరే ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు కూడా ఈ చతుర్థి విభక్తి వస్తుంది. మూత్రాయ సంపద్యతే యవాగుహు, మూత్రాయ జాయతే యవాగుహు. ఈ రెండు చోట్ల కూడా ఇక్కడ సంపద్యతే అన్నా జాయతే అన్నా ఇవి రెండు కూడా ఈ అర్థాన్ని సమానార్థకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క కర్త అయినటువంటి మూత్ర శబ్దం కంటే చతుర్థి విభక్తి వస్తుంది. క్లుపి సంపద్యమానే చతుర్థి వక్తవ్య మూత్రాయ కల్పతే యవాగుహు క్లుపీతి అర్థ నిర్దేశ మూత్రాయ సంపద్యతే యవాగుహు మూత్రాయ జాయతే యవాగుహు. దాని తర్వాత ఉత్పాతేన జ్ఞాప్యమానే చతుర్థి వక్తవ్య. ఉత్పాతేన జ్ఞాప్యమానే చతుర్థి వక్తవ్య అంటే ఎప్పుడైతే ఉత్పాతం ఉంటుందో ఆ ఉత్పాతం చేత తెలియబడేటటువంటి అర్థం ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది అని. వాతాయ కపిల విద్యుత్ ఆతపాయతి ఆతపాయాతి లోహిని అని. అంటే ఇక్కడ రెండు చోట్ల కూడా ఇక్కడ ఒక కారికం చెప్తున్నారండి. పాతాయ కపిల విద్యుత్ ఆతపాయాతి లోహిని పీతా వర్షాయ విజ్ఞేయ దుర్భిక్షాయ స్థితా భవేత్ అని. ఎక్కడైతే ఉత్పాతం ఉంటుందో, ఉత్పాతం అంటే ప్రాణులకు శుభాన్ని సూచించేటటువంటి ఒక వికారం, మామూలుగా మనం అంటాం కదా పిడుగులు అలాంటివి.
అటువంటి ఉత్పాతములు జరిగినప్పుడు వచ్చినప్పుడు కూడా అక్కడ తెలియబడేటటువంటి దాని కంటే చతుర్థి విభక్తి వస్తుంది అని. వాతాయ కపిలా విద్యుత్ అంటే కపిల విద్యుత్ ఎప్పుడైతే వస్తుందో అది ఎప్పుడు వాతాయ అంటే గాలి కొరకు అని. అంటే ఇప్పుడు కపిలమైనటువంటి మెరుపు అంటే ఎర్రనైనటువంటి మెరుపు దేనికి అంటే వాతాయ, ఎక్కువ గాలులు వస్తాయి అని. ఆతపాయ అతిలోహిని అనండి. అతిలోహిని ఆతపాయ అంటే బాగా ఎక్కువ ఎర్రగా ఉన్నట్లయితే అది ఆతపాయ. అది 20 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. అది ఎండ కొరకు. పీతా వర్షస్య విజ్ఞేయ పసుపచ్చగా ఉన్నటువంటి మెరుపు కనుక ఉన్నట్లయితే వర్షాయ వర్షం కొరకు అని తెలియదగింది. దుర్భిక్షాయ సితా భవేత్ అది కనుక శితవర్ణంలో ఉన్నట్లయితే దుర్భిక్షం వస్తుంది అని తెలియదగింది అని. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉత్పాదన యొక్క వర్ణం చేత రకరకాల విషయాలు జ్ఞాపితాలు అవుతున్నాయి. ఎర్రనైనటువంటి విద్యుత్ ఉంటే వాతాయ ఎక్కువ గాలి వస్తుందని, బాగా ఎర్రనైనటువంటి ఉన్న విద్యుత్ మెరుపు పడిన వచ్చినప్పుడు ఎక్కువ ఎండ వస్తుందని, పీతమైనటువంటి విద్యుత్ ఉన్నప్పుడేమో వర్షం వస్తుందని, శితమైనటువంటి విద్యుత్ ఉన్నప్పుడేమో దుర్భిక్షం వస్తుంది అని. అంటే వీటన్నింటికి కూడా ఈ జ్ఞాపకం ఉత్పాతము జ్ఞాప్యమానం ఈ విషయాలన్నీ కూడా ఏంటి? వాతము, ఆతపము, వర్షము, దుర్భిక్షము. ఇక్కడ ఈ జ్ఞాప్యమైనటువంటి ఈ విషయాలను చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే చతుర్థి విభక్తి వస్తుంది. అప్పుడు వాతాయ కపిలా విద్యుత్, ఆతపాయ అతిలోహిని, పీతా వర్షాయ విజ్ఞేయ, దుర్భిక్షాయ సితా భవేత్ అని ఒక్కొక్క ప్రాతిపదిక దగ్గర కూడా చతుర్థి విభక్తి వస్తుంది. అర్థమైందండి? అర్థమైందండి. దాని తర్వాత హితయోగే చతుర్థి వక్తవ్య అంటే ఎక్కడైతే హిత అనే పదంతో యోగం ఉంటుందో అప్పుడు కూడా చతుర్థి విభక్తి చెప్పాలి అని. గోభ్యో హితం గోభ్యో హితం అంటే ఇక్కడ హితయోగం ఉండటం వల్ల దీని ముందు ఉన్నటువంటి గో ప్రాతిపదిక కంటే చతుర్థి విభక్తి వచ్చి గోభ్య హితం అనేది. అరోచకినే హితం ఇక్కడ హిత శబ్దంతో యోగం ఉండడం వలన అరోచకిన్ శబ్దం కంటే చతుర్థి విభక్తి వచ్చింది. అరోచకినే అని ప్రయోగం ఏర్పడింది. అరోచకినే హితం అని. అర్థమైందండి? ఇక్కడ కేవలం హిత అనే దాంతో యోగం ఉండడం ఒక్కటే చతుర్థి విభక్తి రావడంలో హేతు కారణం. అది సమాసం. కవే హితం అక్కడ కూడా ఇక్కడ గోభ్యో హితం అని బహువచనంలో ఉంది, అక్కడ కవే హితం ఏకవచనంలో ఉంది. అంతే. ఇప్పుడు సీతాయై రామ అన్నప్పుడు లేకపోతే రామాయ సీత అన్నప్పుడు చతుర్థి విధానే తాదర్థ్యం ఉపసంఖ్యానం అనుకోవచ్చా అన్నయ్య? తాదర్థ్యమా? అక్కడ తాదర్థ్యం ఉందని ఎట్లా చెప్తున్నావు? ఉందా? మరి ఇప్పుడు పరిణమించట్లేదు, రాముడు సీతగా పరిణమించట్లేదు. సీత కొరకు రాముడు తస్మై ఇదం అన్నారు. సీత కోసమే రాముడు. అవును. అంటే అప్పుడు రాముడు సీత అయిపోవాలన్నమాట. అలా అయితే రెండు అంటే ఇక్కడ తచ్చబ్దం చేత ప్రకృతి వికృతి భావ ఏవ గృహ్యతే అని ఒక పక్షం ఉందండి. ఆ ప్రకృతి వికృతి భావం కాకుండా మిగిలినవి కూడా తీసుకోవచ్చు అని రెండు పక్షాలు ఉన్నాయండి. ఆ రెండు పక్షాలని చూపిస్తే ఇక్కడ మనకి రెండు రకాల ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పుడు కొండలాయ హిరణ్యం అనే దగ్గర కొండలమే కొండలం అనేది హిరణ్య రూపాంతరమే, హిరణ్యమే కొండలంగా రూపాంతరం పొందింది. రంధనాయ స్థాలి అనే దగ్గర రంధనం స్థాలి రూపాంతరం కాదు. కాబట్టి రెండు రకాల పక్షాలని సూచించడం కోసం అక్కడ రెండు రకాల ఉదాహరణలు ఇచ్చారండి. కాబట్టి రామాయే సీత అనొచ్చు. అంటే సీత రాముడి కొరకే ఉన్నది అనే సందర్భం ఉన్నప్పుడు. అరోచకిని అంటే అరోచకినే అంటే ఇష్టం లేకపోవడం అనండి. ఇష్టం లేకపోవడంలో హితమా?
అంటే ఇప్పుడు స్వీట్లు తినకపోవడం మంచిది కదా. అవునండి. తిక్తం అరోచికినే హితం అని చెప్పచ్చు అన్నయ్య. అంటే మధుర అరోచికినే, మధుర అరోచకినే. దాని తర్వాత ఇక్కడికి అందరికి అర్థమైందండి. ఇక్కడ అర్థమైందంటే పైకి వెళ్దామండి. అర్థమైందండి. దాని తర్వాత ఈ క్రియార్థోపపదస్య కర్మణి స్థానినః అంటే క్రియార్థక్రియ ఎక్కడైతే ఉంటుందో ఆ క్రియార్థక్రియ ఉపపదంగా ఉన్నప్పుడు అప్పుడు కర్మ యొక్క అంటే కర్మ శబ్దం ప్రయోగించబడినా ప్రయోగించబడకపోయినప్పటికీ కూడా ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి వస్తుంది అంటారండి. ఇది ఇప్పుడు మొదలు పెడితే అవ్వదండి, ఇది రేపు చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం వివరించాల్సిన విషయం ఉంది. క్రియార్థక్రియ అంటే ఇక్కడ ఉపపదం ఏంటి, ఇంకా చాలా విషయం చెప్పాలండి. కాబట్టి ఇక్కడ ఆపుదామండి. ఈ లేకపోతే మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇవాళ పూర్తి కాదు. రాజేశ్వరి గారు వినిపిస్తోందండి? వినిపిస్తుంది కదా. వాతాయ కపిల విద్యుత్ ఎగ్జాంపుల్ ఉంది కదా. అవును. అందులో తృతీయ విభక్తిని ఇచ్చాడు, తప్పు పడిందా? తప్పే. చతుర్థి అని ఉండాలి కదా. అవునండి. అవునండి. ఇక్కడ తృతీయ విభక్తిని ప్రింట్ పడింది. 249 పేజీలో చూసామండి. వాళ్ళు కూడా అది కరెక్ట్ చేసుకోండి. చతుర్థి కరెక్ట్ చేయాలి కదా. చేసుకోవాలండి. చతుర్థి ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే చూద్దామండి. లేదంటే ఇక్కడ కాదు, ఎందుకంటే తర్వాత సూత్రం మొదలు పెడితే ఆగదండి. అంటే ఎక్కువ విషయం ఉంది దాంట్లో. ఇప్పుడు అది పూర్తి అవ్వడం కష్టం. ఎవరికైనా ఇంకేమైనా సంశయాలు ఉంటే ముందుకు వచ్చి అడగచ్చండి. మనకి భిన్న భిన్న సూత్రాల ద్వారా భిన్న భిన్న ప్రయోగాలు చెప్తున్నప్పుడు కూడా మూలంగా కొరకు కోసం దాని కొరకు దాని కోసం అన్న అర్థమే స్ఫురిస్తుంది కదా. అవునండి. అవునండి. విభక్తి చతుర్థి విభక్తికి మూలంగా మనకి అర్థం స్ఫురించేది. వాయిస్ మళ్ళీ సరిగా వినపట్లేదండి మోహన్ రావు గారు. గురువు గారు, రాజేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. అంటే మీరు చిన్న విషయం, మీకు మాసం అధీతే సంవత్సరం అధీతే అంటే అక్కడ ఫలప్రాప్తి లేదు అని చెప్పారు కదా మీరు. అవునండి. అవునండి. ఫలప్రాప్తి జరగనప్పుడు ద్వితీయ విభక్తి అని చెప్పారు కదా. అట్లాగే మాసం కళ్యాణి సంవత్సరం కళ్యాణిలు కూడా అదే అర్థంలో తీసుకోవాలా? అది వేరే ఫలప్రాప్తి ఉన్నట్టా లేనట్టా? అక్కడ కూడా ఫలప్రాప్తి లేనట్టేనండి. అంటే అది మనకు కళ్యాణిగా కనిపిస్తున్న అన్ని అవయవాల్లోనే కళ్యాణత్వం లేదు అని. ఇప్పుడు మామూలుగా మాసం అంటే 30 రోజులు అత్యంత సంయోగి అన్న అర్థంలో. హలో, వినపడట్లేదండి. అత్యంత సంయోగి అని అన్నప్పుడు అతి సన్నిహితంగా ఉన్నప్పుడు కళ్యాణి అని చెప్పినప్పుడు ఫలప్రాప్తి లేదు అని మనం అట్టా అనుకోవాలండి. ఇప్పుడు అతను ప్రతిరోజు చదువుతున్నప్పటికీ కూడా అతనికి అధ్యయన ఫలితం కలగలేదు అని చెప్తున్నాం కదండి. అతను ఒక్కరోజు కూడా చదవలేదు. అలాగే ఇక్కడ కూడా
నెలంతా కూడా శుభప్రదంగా ఉన్నా ఆ శుభప్రదం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కరగలేదు. అంటే తాను ఆ శుభప్రదమైనటువంటి కాలాన్ని వినియోగించుకోలేదు అనుకోవడమే. ఆ కాలాన్ని వినియోగించుకోకపోతే ఫలప్రాప్తి లేనట్టే కదా. మరి నేను అభివ్యాప్య అనుకున్నాను. అభివ్యాప్య అన్నప్పుడు అతనికి ఫలప్రాప్తి లేకపోతే అది కళ్యాణం ఎట్లా అవుతుందండి? అభివ్యాపనం అంటే మొత్తం వ్యాపించి ఉండడం అండి. నిరంతర సంయోగం అన్న అభివ్యాపనం అన్న ఒకటే, దాంట్లో అర్థభేదం ఎక్కువ లేదు. కానీ ఇప్పుడు అభివ్యాపనం ఉన్నప్పటికీ కూడా అక్కడ దాని వల్ల కలిగేటటువంటి ప్రయోజనం కలగలేదు, ఫలప్రాప్తి లేదు అని. ఇప్పుడు నెలంతా శుభంగా ఉంది, కలగనప్పుడు అతనికి కళ్యాణం ఎట్లా అవుతుందండి? కలగనప్పుడు అతనికి కళ్యాణం ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు మా నెలంతా శుభకాలం ఉంది కానీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నెలంతా శుభకాలం ఉన్నది కాబట్టి పెళ్లి చేసుకోలేదంటే ఫలం కలగనట్టే కదా. అట్లా తీసుకోవాలి. కరెక్ట్. సమస్య మహోదయ ఉత్పత్తి దగ్గర మీ మాట నా మాట చిన్నగా వినిపిస్తుందండి కొంచెం. అవునండి, మీ మాట చాలా నెమ్మదిగా వినిపిస్తుంది. అదే అంటే నా సిస్టమ్ ప్రాబ్లం అది. చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఎప్పుడైతే తప్పు మార్గం నుండి సరైన మార్గానికి పోవడం జరుగుతుందో అప్పుడు చతుర్థి విభక్తి ప్రయోగం వస్తుంది కదా. అవును అవును. ఆ తర్వాత మళ్ళీ సరైన గమ్యంలో సరైన దారిలోకి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ద్వితీయ అయిపోతుంది అక్కడ. అప్పుడు అది ఆస్థితం అయిపోతుంది కదండి. అదే అంటే ఆ పర్టికులర్ ఆ పార్ట్ లో తప్పు మార్గం నుండి మంచి సరైన మార్గం వచ్చే వరకు చతుర్థిలో ఉంటది అక్కడ. అవును అవునండి అవునండి. రైట్. అన్నయ్య చెప్పమ్మా. అన్నయ్య నిన్న మీరు సంకేతం మామూలుగా చతుర్భేద గౌ శుక్ల స్థలోడిత ఇత్యాదిలో గౌ అనేది జాతి గుణ క్రియ ఎదురుచ్ఛా ఏవైతే ఉన్నాయో ఎదురుచ్ఛాకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎదురుచ్ఛం అనేది సపరేట్ గా లేదు అని అన్నారు. ఎదురుచ్ఛా శబ్దాలు ఈ వైయాకరణలో ఒప్పుకోలేదమ్మా, కానీ ఇక్కడ సాహిత్యంలో వాళ్ళు ఒప్పుకున్నారు. సాహిత్యం వాళ్ళు ఒప్పుకున్నారు ఎదురుచ్ఛా శబ్దాలను. అందుకనే దాన్ని సాహిత్యం వాళ్ళు కూడా పూర్తిగా ఒప్పుకోలేదు. జాత్యాదేహ జాతిరేవవా అనేసారు వాళ్ళు. ఇంకా పదాలను కూడా ఒప్పుకోలేదు. జాతిరేవవా అని. అవును, జాతిరేవా అనే చెప్పడంతో మిగిలిన వాటిని కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు దాన్ని నిన్న చెప్పిన దాంట్లో ఎదురుచ్చని ఎట్లాగా కాదన్నారో అర్థం కాలేదండి. ఎదురుచ్చా శబ్దాలు అంటే సౌజ్ఞావాచకాలు కదమ్మా, సౌజ్ఞావాచకాలు అన్నాం. ఇప్పుడు ఈ సౌజ్ఞావాచకాలని ఎప్పుడు కూడా శబ్దాలు నూతన శబ్దాలుగా లెక్క పెట్టక్కర్లేదు. ఎందుకని లెక్క పెట్టక్కర్లేదంటే ఇప్పుడు మనకి ఇది ఒక సౌజ్ఞగా అనిపిస్తోంది. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు ఉందనుకో, నా పేరు ఏదో రాజేశ్వరరావు అని ఏదో పెట్టారు. ఇప్పుడు ఈ పేరు నాలో ఉన్న గుణాన్ని చూసి పెట్టారా, క్రియని చూసి పెట్టారా, లేకపోతే ఏదో ఒక కారణం వల్లే కదా పేరు పెడతారు. కాబట్టి ఈ కారణం అనేదే దానికి ప్రవృత్తి నిమిత్తం. కాబట్టి దీనికి కొత్త విధమైనటువంటి శబ్దంగా దీన్ని అంగీకరించక్కర్లేదు అని. అందులో ఒక గుణం గాని ఒక క్రియ గాని లేదా ఒక జాతి గాని ఉండనే ఉంటుంది. కాబట్టి ఎదురుచ్ఛా శబ్దాలను అంగీకరించక్కర్లేదు అని చెప్పారు. అంటే ఇప్పుడు రాజేశ్వరత్వ జాతి అనేది అక్కడ ఏదో గుణక్రియాదుల్ని ఇక్కడ నాకు ఇంకేం చెప్పాలంటే మా తాతగారి శాస్త్రోల్లంఘన చేయకూడదని ఏం చెప్తారంటే త్రిపురుష అనీకం అనరి ప్రతిష్ఠితం తద్ధి ప్రతిష్ఠితమం భవతి అని భాష్యంలో పంక్తి చెప్తారు. అంటే ఏంటంటే పేరు ఎలా పెట్టాలి అంటే మన తండ్రి గారు గాని తాతగారు గాని ముత్తాత గారు గాని ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని పేరు పెట్టాలి అని శాస్త్రవచనం. హలో, ఆ శాస్త్రవచనాన్ని బట్టి పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఆ పేరు ఎందుకు పెట్టారంటే మళ్ళీ దానికి ఇంకొక కారణం ఉంది. చివరికి ఏం వెళ్తుంది, అక్కడ ఒక క్రియో గుణమో జాతో అక్కడికి వెళ్ళి ఆగుతుంది. అర్థమైందా?
ఇప్పుడు నేను మా తాత అన్నాం అనుకో, మా తాతకి వాళ్ళ తాత అలా మొట్టమొదటి వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, అక్కడ ఏదో ఒక గుణాన్ని గాని క్రియని గాని దేన్నో దాన్ని ఆశ్రయించుకునే పేరు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎదురిచ్చా శబ్దాలను అంగీకరించక్కర్లేదు అని చెప్పారు. ఇంకెవరు లేకపోతే ఇలాగ ఈ రోజు కాపచ్చండి. ఇంకా ఇలాగా మీకు ఏమైనా సందేహం ఉంటే వాట్సాప్ లో గ్రూప్ లో పోస్ట్ చేయొచ్చండి. నిన్న భావనేశ్వరి గారు ఉన్నారండి? ఉన్నాను సార్. నమస్తే సార్. భావనేశ్వరి గారు మీరు బాగా పెట్టారండి, మీకు అర్థమైంది. వాట్సాప్ గ్రూప్ లో ఇంకెవరైనా స్పందిస్తారేమో, నేను స్పందించలేదు. మీరు బాగా పెట్టారండి. మీరు కూడా మిగిలిన వాళ్ళు కూడా నాకు ఎవరు స్పందించకపోతే అర్థం కాలేదా, నా తప్పులా అని నాకు పెద్ద డౌట్ వచ్చేసింది. లేదండి, నేను పొద్దున్నే మెసేజ్ పెడతామని టైప్ కూడా చేశాను, కానీ ఇంకెవరైనా దీని మీద స్పందిస్తారేమో చూద్దామని మళ్ళీ దాన్ని వేరే పనిలో మర్చిపోయాను. ఇప్పుడు మీకు ఖచ్చితంగా మీకు చెప్పాలని మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను. మీరు మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా మీకు అర్థమైన పంక్తుల వరకు రాయండి. దాన్ని మీకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు రాయండి, లేదా చెప్పేసేయండి. రాయడం కూడా కష్టమైన పని కాబట్టి మన పావనేశ్వరి గారు ఎలాగో ఒక మార్గాన్ని సూచించారు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళిపోతే అయిపోతుంది. మీరు చెప్పేసి పక్క వాళ్ళకి తెలుస్తుంది. నేను ఫస్ట్ రాయకుండా నేను ఆడియో చేయనండి, రాసుకుంటాను. ఎందుకంటే ఆడియో చెప్పేటప్పుడు మనం తప్పులు రావచ్చు, దొరలచ్చు. అందుకని ముందు రైటింగ్ నోట్స్ ఉంటుంది, రాసుకుని ప్రిపేర్ అయ్యాక దాన్ని మళ్ళీ ఆడియో మార్గంలో పెడతానన్నమాట. తప్పులు వస్తాయని నేను చెప్పాలనుకున్నది ముందు రాస్తా, నా డైరీలో రాసుకుని అప్పుడు దాన్ని మళ్ళీ ఆడియో రూపంలో పెడతానన్నమాట. అదే మిగిలిన వాళ్ళు కూడా కొంచెం అలా ఏదైనా చేస్తే మనం కొంచెం చూసిన దానికి ప్రయోజనం ఉంటుందండి. లేకపోతే ఇది ఒక పురాణ కాలక్షేపం లాగా అయిపోతుంది. వ్యాకరణం ఇప్పుడు పురాణ కాలక్షేపం కాకూడదు. వ్యాకరణం మీరు సూత్రాలు, వార్తికాలు, వృత్తి అంతా కంఠస్థం చేస్తేనే ప్రయోజనం అండి. లేదంటే మీరు ఒక 15 రోజుల తర్వాతనైనా దాదాపు మర్చిపోతారు. ఎందుకంటే వైయాకరణంలో ఒక పెద్ద పేరుంది, పాక్షిక వైయాకరణ అంటారు. వైయాకరణలు అందరూ కూడా సూత్రాలు అవన్నీ 15 రోజులకి మర్చిపోతారు. కాబట్టి మీరు కొంచెం కంఠస్థం చేస్తే కొంతకాలం గుర్తుంటుందండి, చదవలేదంటే ఆ కాలం కూడా గుర్తుంది. శర్మ గారు మీరు ఏదో చెప్తున్నారండి, వినిపించడం లేదు మాకు. లేదండి, అది వారి టీవీలో వస్తున్నది. ఆహా, ఇంకెవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ ఉపాయదారు ఇవన్నీ కూడా ఒక అన్ని నిర్జీవ పదార్థాలే ఇచ్చారండి. ఇవి కదా, ఉపాయదారు, కుండలాయ హిరణ్యం, రంధనాయ స్థాలి. మరి మనుషుల కోసం ఉన్నాయండి ఉదాహరణలు ఏమైనా? వీళ్ళ కోసం వీళ్ళు అన్నట్టుగా, వీళ్ళ కొరకు వీళ్ళు తాదాత్మ్యార్థంలో చూడాలండి, అన్వేషించాలి. కావ్యాదుల్లో చూడాలండి, ఉండకుండా ఉండవు. కానీ నాకు ప్రస్తుతానికి ఏమి స్మరణకు రావటం లేదు. ఇక్కడ ఉపాయదారులో రూపం ఏర్పడ్డాకనా, లేకపోతే దానికోసం దారు అన్న రూపం తయారైపోయాక తయారు చేయడానికి ఈ దారు ఎందుకోసము అంటే యూపం కోసమోనండి. అంతేగాని తయారైన రూపం చెప్పడం తయారవడానికి ముందేనండి, ముందే కదా. అదే మీరు తయారైపోయాక అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆ యజ్ఞ స్తంభం కోసం అన్ని వాడరండి, కొన్ని ప్రత్యేకంగా ఎంచుకుంటారు అన్నమాట, అందుకోసం చెప్తున్నారు. అందుకని ఉపాయదారు అదే తయారవక ముందు రూపమే. అవునండి, ఇక్కడికి ఆపుదామండి. అయితే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేకపోతే మీరు పోస్ట్ చేయండి, లేకపోతే మీరు ఎవరైనా సూత్రార్థాన్ని మీకు అర్థమైనంత వరకు మీ భాషలో, మీ స్వంత భాషలో కూడా వాయిస్ రికార్డ్ చేసి పంపించేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక గుణాన్నైనా చూపించండి, దోషాన్నైనా చూపించండి, లేకపోతే బాగుందనైనా ఏదో రకంగా కొంచెం స్పందించండి. దోషాన్ని చూపించారని ఇంకొకలా అనుకోవద్దండి, అది తెలుసుకోవడం కోసం మాత్రమే దోషం చూపించడం అనేది, ఇంకొకలా అనుకోవద్దు. దోషాలు చెప్పమనే పెట్టేదండి,
దోషాలు మరి తెలియడానికే ఏమన్నా చెప్తామేమో అది సరిదిద్దమనే గ్రూప్ లో పెట్టేదండి అసలు మెయిన్. కానీ నేను సరిదిద్దకపోవడానికి కారణం ఏంటంటే నాకు చాలా కనిపించాయండి. అన్ని నేను దిద్దాలంటే అది కొంచెం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ లేదు నేను సార్, మొత్తం మిమ్మల్ని ఇక్కడ చెప్పిందే అనలేదు. చెప్పాల్సి రావచ్చు. అవును, అందువల్ల నేను గురువు గారు దాని విన్నా మీద మళ్ళీ నేను పని చెప్పేవారే. చేయలేదు. అది పర్వాలేదు, గురువు గారు విన్నా చెప్పేవారే. ఆయన ఒంట్లో బాగుండలేదు అనుకుంటా. కనీసం ఎవరో ఒకళ్ళు చెప్తే కనుక మీరనే కాదు, అంటే అందరూ విన్నారు కాబట్టి ఇలా కాదంటే ఇదివరకు చెప్పేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండేవారు. అలా మేడం మీరు ఇలా చెప్పారు కదా అని వెంటనే పర్సనల్ గా అన్న మెసేజ్ పెట్టేవారు. అది తప్పు కదండి, లేకపోతే ఇది ఇలా కదండి అనేవారు. వెంటనే మేము దిద్దుకునేవాళ్ళం. అప్పుడు ఏమవుతుందంటే మనకి వెంటనే రివిజన్ అవుతుంది, అటు వాళ్ళు చదివినట్టు కూడా అవుతుంది. అది నా మెయిన్ ఉద్దేశం అన్నమాట. అవునండి అవునండి అవునండి. నమస్కారం అండి. అయితే వాళ్ళకి ఆపుదామండి, మళ్ళీ రేపు 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 కలుద్దాం. అస్తు శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్. జయ రామ్.